అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆడవాళ్ళ గురించి అంటే ఉద్యోగం చేసే మహిళలు, అలాగే ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ఉండే మహిళలు, మరి వీళ్ళిద్దరికీ తేడా ఏంటి? ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, లేకపోతే ఇద్దరు సమానమేనా? కొంతమంది ఆడవాళ్ళని నువ్వు ఇంట్లో కూర్చుంటావు, నీకు ఏం పని ఉంది, ఏం చేస్తున్నావని, నువ్వేమైనా సంపాదిస్తున్నావా పెడుతున్నావా అని సాధించే వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని. అంటే మరి వీళ్ళకు ఉండే సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళకుండే ఉద్యోగం చేసే మహిళలకి ఏం కష్టాలు ఉంటాయి, ఇంట్లో ఉండే మహిళలకి ఏం కష్టాలు ఉంటాయి? మరి వీళ్ళిద్దరూ ఒకటేనా అని అంటే కాదని అంటారు. కాదనే చెప్పాలి నిజంగా చెప్పాలంటే. కానీ ఇందులో కష్టం ఎవరిది ఎక్కువ అని అంటే ఉద్యోగం చేసే వాళ్ళదే సాధారణంగా. ఎందుకంటే ఇంటి పనులు చూసుకోవాలి, అలాగే బయటకు వెళ్ళి అక్కడ ఆఫీస్ పనులు చూసుకోవాలంటే కొంచెం కష్టం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మరి మహిళలు ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఏమేమి సమస్యలు ఎదుర్కొంటారో అది కూడా ఈ రోజున మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఆడవాళ్ళు ఈ ఇంట్లో ఉద్యోగం చేస్తానంటే కొంతమంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు, బయటకు పంపించడం ఇష్టం ఉండదు. ఇంట్లోనే ఉండే అమ్మ నాన్నని చూసుకో, పిల్లల్ని చూసుకో, ఇంటి పనులు చూసుకో అని చెప్తారు. కానీ వీళ్ళకుండే ఇబ్బందులు ఏముంటాయి అని అంటే వీళ్ళ దగ్గర పాపం డబ్బులు ఏమి ఉండవు. నిజంగా చెప్పాలంటే మా భర్త ఇస్తేనే వీళ్ళకి డబ్బులు. అలాగే వాళ్ళ కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఇంట్లోకి ఏం కావాలన్నా అన్నీ వాళ్ళే తెస్తారు, పచ్చిమిరపకాయతో ఉల్లిపాయతో సహా. వీళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ డబ్బులు ఉండవు. ఇంకొంతమంది మగవాళ్ళు ఉంటారు, జీతం తీసుకొచ్చి భార్యలకే ఇస్తూ ఉంటారు, నువ్వే చూసుకో అన్నీ అని. వాళ్ళు ఉద్యోగం మట్టుకే చూసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళే బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కు తెచ్చుకుని అందులోనే ఒక్కొక్క రూపాయి కొంచెం డబ్బులు మిగిల్చుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ రకంగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఇంకా అత్తగారు మామగారు ఉన్న పిల్లలున్న ఇంకా వీళ్ళందరినీ వీళ్ళే సవరించుకురావాలి. ఇంకా నిమిషం ఖాళీ ఉండదు. ఇంకా ఇంట్లో బిజీ బిజీ పని 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 సరిపోతూనే ఉంటుంది. కానీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏం పని ఉందిలే, ఇంట్లోనే ఖాళీగానే ఉంటారు కదా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి జాబ్ చేయాలని ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తారు, వెళ్ళనివ్వరు కూడా, ఇష్టం ఉండదు. అయితే ఇక్కడికి వచ్చే సమస్యల్లా ఇంకా ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళకి పిల్లలు ఉంటారు, అత్తమామ ఉండొచ్చు, భర్త, వీళ్ళందరినీ కూడా చూసుకోవచ్చు. కొంతమంది అత్తగారులు చక్కగా ఈ అమ్మాయి కోడలు ఉద్యోగానికి వెళ్తానే ఉంటుందంటే ఇంట్లో అన్నీ సవరిస్తారు. మా అమ్మాయికి బాక్స్ పెట్టి ఇచ్చే అత్తగారులు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అత్తగారులు ఉంటారు, అస్సలు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. ఆ అమ్మాయి అన్నీ తెచ్చి వీళ్ళకి అన్నీ చేసి టేబుల్ మీద రెడీగా లంచ్ కూడా అక్కడ పెట్టి అప్పుడు వెళ్ళాలి. అస్సలు దేనికి ఇంత కూడా సాయం చేయరు. నీ ఉద్యోగం కదా, నువ్వు చేసుకుంటున్నావు, నీ డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు, నేను ఇంట్లో ఎందుకు చాకరీ చేయాలి అనే అత్తగారులు కూడా ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే, మరి పిల్లల్ని ఎవరు చూస్తారు? పెళ్ళయిన తర్వాత జాబ్కి వెళ్ళాలంటే అక్కడ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి, లేదంటే అటు అమ్మ వాళ్ళైనా ఉండాలి దగ్గరలో, లేదంటే ఇక్కడ ఇంట్లో అత్తగారు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి. మరి వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలిగా. అలాగే కొంచెం స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి స్కూల్ నుండి రాగానే చూసుకోవడానికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. కొంతమంది అత్తగారులు అలా సహకరిస్తారు, చక్కగా పిల్లలు రాగానే చూసుకుంటూ ఉంటారు. లేదంటే కొంతమంది అమ్మాయిలు పుట్టిల్లు దగ్గరగా ఉంటే కనుక పుట్టింటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అంత బాగా చదువుకున్నారు కదా, ఇంట్లో పరిస్థితులు బాగుండి ఉండకపోతే చెయ్యాలి ఏదో ఒకటి అన్న ఆలోచనతోటి ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. పిల్లల్ని పెద్దవాళ్ళకి అప్పచెప్పి అయినా ఇంట్లోనూ చూసుకుంటారు, అక్కడ చూసుకుంటారు. వీళ్ళకి ఉన్నదల్లా ఇంకా ఆఫీస్ టెన్షన్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే ఇంట్లో అడవిగా ఏదో ఒకటి చేసేసుకొని కొంతమంది పని మనుషులు ఉంటారు, కొంతమందికి వాళ్ళ సొంతంగా పని వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ చూసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళకి కూడా కష్టాలు ఎక్కువే ఉంటాయి. అంటే వీళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు, డబ్బులు ఉంటాయి చేతిలో అని కాదు. కాకపోతే ఈ ఉద్యోగం చేసే అమ్మాయిలకి ఏంటంటే ఆర్థికంగా భర్తను ఒక్క రూపాయి అడిగే పరిస్థితి ఉండదు. నాకు ఇది కావాలి, కొనుక్కోవాలి, ఇవ్వండి, లేకపోతే పిల్లలకి ఇది కొనాలి ఇవ్వండి అని ఆ అమ్మాయి అడగక్కర్లా. ఎందుకంటే సంపాదించుకుంటుంది కాబట్టి తన పిల్లలకి ఏం కావాలన్నా, ఒకవేళ తన పుట్టింట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు, తల్లిదండ్రులకి పెట్టుకోవాలన్నా, ఎవరికన్నా ఏదన్నా చేసుకోవాలన్నా, తనకి ఇష్టమైనవి ఏమన్నా కొనుక్కోవాలన్నా భర్తను అడగాల్సిన పని లేదు. అలాగే తన కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా కూడా ఇది నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు అని సంపాదించి ఇంట్లో ఖర్చులకు కూడా పెట్టే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి భర్త జీతం సరిపోలేదని ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఒకరికొకరు సపోర్ట్గా నిలబడి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చాలామంది భర్తలు భార్యలకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాలి అని అంటే ఇంట్లో భర్త ఉన్నారు అనుకోండి, పిల్లలకి అన్నీ చేయించి రెడీ చేసి చూసే స్కూల్ దగ్గర వదిలిపెట్టే భర్తలు కూడా ఉన్నారు. చాలా పనులు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని మనం పోటీలు పడితే మాత్రం నిజంగా ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మహిళలు ఉన్నారే అనుకోండి,
వాళ్ళ అత్తగారు మామగారిని చూసుకోవాలా. కొంతమంది ఆడవాళ్ళకి అన్నీ నువ్వే తెచ్చుకో అని అంటారు. బయటకు కూడా వెళ్ళి వాళ్ళు అన్నీ తెచ్చుకొని వస్తారు. వాళ్ళకి ఏముండదు, కానీ వాళ్ళ చేతిలో ఏమీ డబ్బులు ఉండవు. ఎందుకంటే ఏ ఉద్యోగం చేయట్లేదు కదా. ఏది కావాలన్నా భర్తను అడగాలి, ఇంకేది కావాలన్నా కొనుక్కోవాలన్నా చేతిలో డబ్బులు ఉండవు. ఇంకా అలా చూసుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే భర్త తెచ్చే సంపాదన ఒకటే కాబట్టి సరిపోవు కదా. ఇంకా లిమిట్గా అలాగా ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతూ గుట్టుగా సంసారం చేసుకురావాలి. అదే సంపాదించుకునే అమ్మాయిలు ఉన్నారనుకోండి, సంపాదించే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళకి నచ్చింది కొనుక్కోవచ్చు. ఇంకా ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ కష్టాలు వీళ్ళకు ఉంటాయి. ఇద్దరూ సమానం అని చెప్పలేము. ఇంకొంతమంది ఉన్నారు ఈ ఇబ్బందులు పడేవాళ్ళు. ఉద్యోగానికి వెళ్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవి కూడా మనం చెప్పుకోవాలి. కొంతమంది ఉంటారు అత్తగారులు అస్సలు సహకరించరు. ఇల్లప్ చెప్పి వెళ్ళారు అనుకోండి. నాకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి పాపం ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, భర్త ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంట్లో అత్తగారు ఒకటి ఉంటుందా, మొత్తం అత్తగారు ఇల్లంతా దోచిపాడేస్తుంది. ఇంట్లో బియ్యం బస్తా తెచ్చానంటే అది అసలు కనబడవు, అందులో సగం వెళ్ళిపోతాయి. ఎటు వెళ్ళిపోతే తెలియదు, వెళ్ళిపోతాయి. కందిపప్పులు, పప్పులు, ఉప్పులు ఏదన్నా సరే చివరికి జడలకు పెట్టుకుని క్లిప్పులు ఇలాంటివి ఎక్కడైనా డబ్బులు పెడితే పోవడం ఇలాంటివి అవి కూడా పోతాయి. ఎవరు తీస్తారంటే ఇంక ఇంట్లో ఉండేది ఎవరు, ఆవిడే. అత్తగారు తీసుకెళ్ళి కూతుళ్ళకో ఎవరికో ఇచ్చేస్తుంది. కూతుళ్ళకు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతారు. మొత్తానికి ఏదో చేసేస్తుంది, ఎవరికి ఇస్తుందో తెలియదు, కానీ ఇంట్లో వస్తువులు పోతాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్తుంటే ప్రతిరోజు పోపుల పెట్టెలకి అన్నిటికీ తాళాలు వేసుకుని వెళ్ళగలమా? వెళ్ళలేం. ఎన్నెన్ని దాచిపెట్టుకుంటారు. ఎప్పుడైనా సరే మన ఇల్లే కదా అని అలా ఓపెన్గా వదిలేసే వెళ్ళిపోతారు. కొంతమంది అలా ఉంటారనమాట. వాళ్ళకి మైండ్ పాపం ఉద్యోగానికి వెళ్ళొచ్చే ఆడవాళ్ళకి ఇంటికి వచ్చేసరికి అమ్మో ఈ అత్తగారు ఏం చేసేసిందో, ఏమి ఎక్కడ పోయాయో అని ఇలాగ పాపం ఇబ్బంది పడేవాళ్ళు, టెన్షన్తో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సహకారం లేకపోతే ఏమంటారు చెప్పండి. ఇప్పుడు ఆవిడ తీసిందని తెలుసు, గొడవ పెట్టుకోగలమా? ఓ పక్క భర్తని మేము ఇప్పుడు ఇద్దరికి గొడవలు వచ్చేస్తాయి ముందు ఆవిడని ఏమన్నా అంటే. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు చాలా అని చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి కూడా ఫేస్ చేయాలి ఇంట్లో లేకపోతే. అదే గృహిణులు ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఏది పోయే పరిస్థితి. అంటే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటివి చూసుకోవాలి. అలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందులు, ఎవరికి వాళ్ళకే కష్టాలు ఉంటాయి. అంతే తప్ప ఉద్యోగం చేస్తున్నావు నీకేంటి నువ్వు అంతా హ్యాపీ అని అనుకోవడానికి లేదు. అక్కడ ఆఫీస్లో టెన్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఊరికనే జీతం ఇవ్వరు కదా. అక్కడ అది చెయ్యాలి, ఇంటికి వచ్చి వెళ్ళే చూసుకోవాలి. కాసేపు మధ్యాహ్నం ఇలా పడుకుందామని అంటే రెస్ట్ ఉండదు. అంత గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తే ఇంట్లో చేతిలో రూపాయి లేక ఏదన్నా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆయన లేరు, డబ్బులు నా దగ్గర లేవని అలా మొహాలు చూస్తూ కూర్చోవాలి. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి, వీళ్ళకుండే కష్టాలు వీళ్ళుంటాయి. కాబట్టి ఎప్పుడు ఇద్దరిని ఒకే విధంగా పోల్చకూడదు. అలాగే సంపాదిస్తున్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళకేదో ఇది ఉందని చెప్పేసి మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు. ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఆడవాళ్ళు, నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ రోజుల్లో అయితే సంపాదించుకోవడమే బెటరు. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కూడా సిగ్గుపడి భర్త వద్దన్నారని ఇంకొకళ్ళు వద్దన్నారని ఏదో ఒకటి కన్విన్స్ చేసుకుని ₹1 డబ్బులు తెచ్చుకోవడమే మంచిది. ఎందుకు అని అంటే ప్రతిదీ ఇంట్లో మగవాళ్ళని అడగాలని అంటే మనకి ఇబ్బందిగానే ఉంటుంది. పైగా ఒకే జీతం మీద ఇంత సంసారం నడిపించాలని అంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మనం అడగగానే వాళ్ళు ఇవ్వలేకపోయినా కూడా వాళ్ళు బాధపడే పరిస్థితి. కాబట్టి ఆడవాళ్ళంటే పిల్లలంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి ఇంట్లో ఉండైనా సరే ఏదో ఒకటి చిన్న పని చేసుకుంటూ మన ఖర్చులకి సరిపడ తెచ్చుకున్నా కూడా సగం వాళ్ళకి సేవ్ చేసినట్టే కదా. మన ఆడవాళ్ళకంటే ఎన్ని ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. మరి అవన్నీ కావాలంటే ప్రతిదీ వాళ్ళని అడగాలంటే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇంట్లో ఉండి ఏదో ఒకటి, చదువుకున్న పిల్లలు కూడా చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా సరే ఇంట్లో ఉండి ఏదో ఒకటి ఉద్యోగమో జాబో ఇంట్లో ఏదో సొంతంగా చేసుకోవడమో బిజినెస్ అలాంటివి ఏదన్నా చేసుకుని కొంచెం సపోర్ట్ ఇంట్లో వాళ్ళు ఇస్తే, పిల్లలు ఉన్నారంటే వాళ్ళు పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ కావాలంటే మగవాళ్ళతో ఇచ్చే ఒక్కళ్ళ మీద భారం వేయాలి అని అంటే రేపు మొహాలు చూసుకోవాలి. పాపం వాళ్ళ దగ్గర లేకపోయినా మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది. ఒక్కరు సంపాదిస్తే 10 మంది తినే రోజులు అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు 10 మంది సంపాదిస్తేనే 10 మంది తినేలాగా ఉన్నాం. అలా వచ్చేసాయి ఖర్చులు. కాబట్టి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా ఇది ఇంట్లో ఉండకుండా, ఖాళీగా ఉండకుండా, బయటకు వెళ్ళొద్దు అని అన్నారంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలాగ ఆలోచించి చేసుకోండి. కానీ ఇక్కడ ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఉద్యోగం చేసేవాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయని, వాళ్ళకి ఏం ఉండదని, అలాగే ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటావు నువ్వేం పని చేస్తామని వీళ్ళని దెప్పడం. కానీ చాలామంది దెప్పుతూ ఉంటారు, నీకేం పని పాటలేదు ఇంట్లో కూర్చుంటావని. తప్పు. ఎప్పుడు కూడా అలా అనకూడదు. వీళ్ళకుండే కష్టాలు వీళ్ళకుంటే, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
కష్టపడండి. కష్టపడి ఆడవాళ్ళైనా సరే ఈ రోజుల్లో కష్టపడితేనే మనకు గడిచే రోజులు ఉన్నాయి, ఇంతకుముందు రోజులు లేవు. కాబట్టి కాలంతో పాటు మనము మారాలి. సిగ్గుపడుతున్నాము, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, మా ఆయన ఎప్పుడు బయటికి పంపించరు, ఇప్పుడు ఉద్యోగాన్ని పంపితే నలుగురు ఏమో అనుకుంటారు అని ఎవరో అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోక్కర్లా. ఎందుకంటే మనకు లేదు అంటే ఎవరు వచ్చి పెట్టరు. ఇది ఆడవాళ్ళు ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ మగవాళ్ళతో సమానంగా పోటీగా ఉన్నారు. కాబట్టి ఇందులో తప్పు విషయం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపాదించుకోండి. ఇంట్లో మన అవసరాలకు సరిపడి తెచ్చుకున్నా కూడా భర్తలకు కొంచెం మనం సాయం చేసినట్టే అవుతుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.